బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక తాటి మీద నడవాలి అని చెప్తూ ఉంటుంటారు. ఒక రిలేషన్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ గోల్ ఒకటి ఉంటుంది. కుటుంబాన్ని ఎలా నిర్మించుకోవాలి, పిల్లలు పుట్టాక ఎలా ఉండాలి, వీటన్నింటికి సంబంధించి చాలా కళ్ళు ఉంటుంటాయి. కొంతమంది ఈ లక్ష్యం కోసం మాత్రమే ఉంటుంటారు. కొంతమంది ఎప్పుడైతే ఈ వివాహ బంధం స్టార్ట్ అవుతూ ఉంటుందో 6 months వరకు ఒకలా, 1 year తర్వాత ఒకలా, 2 years తర్వాత, అంటే చిన్న చిన్న ఆటుపోట్లు మనం చూస్తూ ఉంటాం రిలేషన్లో. తగిలే దెబ్బల వల్ల, కలిగే సందర్భాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల లక్ష్యాన్ని మర్చిపోవాలి కొంతమంది ఉంటుంటారు. ఈ జీవితం ఏ విధంగా అసలు ముందుకు తీసుకెళ్ళాలి అంటారు ఇద్దరు కలిసి? లక్ష్యాన్నే చూడాలా, జర్నీనే చూడాలా? అసలు ఏ విధంగా ఒక రిలేషన్ హ్యాపీగా ఎలా తీసుకెళ్ళాలి అంటారు? ఇది కొంచెం కష్టమైన ప్రశ్నే అండి మీరు వేసింది. నా దగ్గర 2 ఆన్సర్లు ఉన్నాయి. ఇవి 2 ముఖ్యమే. లక్ష్యము ముఖ్యమే, జర్నీ ముఖ్యమే. జర్నీ ముఖ్యమే. రెండోది, ఈ 2 ముఖ్యం కాదు. ఆ 2 లేకుండా అసలు ఇద్దరు ఉండరు కదా ఈ అనబోతున్నాను. 2 ముఖ్యం కాదు. ఐల్ టెల్ యు. 2 ముఖ్యమే అన్నప్పుడు జర్నీ ముఖ్యమే. మనం ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే ప్రయాణం చాలా ముఖ్యం. ఒక చోటుకి చేరాలనుకుంటే, ఒక లక్ష్యం ఉంటే అక్కడికి వెళ్ళే ప్రయాణం ఎంజాయ్ చేయకుంటే వెళ్ళేంత వరకు మీకు ఓపిక ఉండదు. ప్రయాణం అందంగా లేకపోతే వెళ్ళాలనుకున్న చోటుకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. లైఫ్లో కూడా ఇప్పుడు ప్రయాణం అంటే, జీవిత ప్రయాణంలో మనకు ఎన్నో పాఠాలు ఉంటాయి, ఎన్నో అనుభవాలు ఉంటాయి. జీవితం అంటే అదే. అవును. అవన్నీ చేస్తూ ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటాం. సో లక్ష్యాన్ని చేరుకోవాలన్న కోరిక బలంగా ఉండాలంటే ప్రయాణాన్ని మీరు ఎంజాయ్ చేయకపోతే లక్ష్యం చేరుకోవాలన్న కోరిక ఉండదు. బట్ నేను అదే అడుగుతున్నాను సార్. జీవితం అన్నాక ఎన్నో ఉంటాయి, అన్ని రుచులు మనం టేస్ట్ చేయాల్సిందే. ఈ ప్రాసెస్లో లక్ష్యాన్ని మర్చిపోయే కొందరు, అసలు మనకి ఇది వద్దు అనుకొని గివప్ చేసేవాళ్ళు కొందరు, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదని కొందరు, అసలు లక్ష్యాన్ని మర్చిపోయే వాళ్ళు కొందరు. ఎలా అంటారు? ఎలా హ్యాండిల్ చేయాలి రెండింటిని? ముందు నేను ప్రయాణం ముఖ్యం అన్నాను కదా, లక్ష్యం ముఖ్యం. లక్ష్యం కూడా ముఖ్యమే. ఎందుకంటే లక్ష్యం ముఖ్యమైనప్పుడు ప్రయాణంలో వచ్చే ఒడిదుడుకులకు తట్టుకోవాలనిపిస్తుంది. చాలా ఇబ్బందులు వస్తాయి, కానీ నాకు లక్ష్యం చేరుకోవాలి, ఇది మన ఇద్దరం పెట్టుకున్న లక్ష్యం, జీవితాన్ని హాయిగా అద్భుతంగా నిర్మించుకోవాలన్న లక్ష్యం ఉంటే ప్రయాణంలో కష్టాలు, ప్రయాణంలో ఇబ్బందులు, ప్రయాణంలో ఆటుపోట్లు, విమర్శలు ఇవన్నీ ఉన్నా సరే లక్ష్యం మోటివేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఆటుపోట్లను తట్టుకొని ముందుకు వెళ్దాం అనిపిస్తుంది. కాబట్టి లక్ష్యం మనసులో ఉండడం చాలా ఇంపార్టెంట్. లక్ష్యం లేని ప్రయాణం ఎప్పుడైనా మీరు ఆపేయచ్చు, నాకు నచ్చలేదని. నేను అదే అంటున్నాను. ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పర్పస్ అంటే, ఏ దాంతో అయితే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నామో, జీవితం బాగుంటుంది, పెళ్ళయ్యాక ఇది చెయ్యాలి, మేమిద్దరం కలిసి అని ఒక తాటి మీదకి ఎప్పుడైతే వెళ్తూ ఉంటుంటారో కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ తర్వాత చూస్తే సపరేట్ ఎప్పుడు అవుదామా, ఇండిపెండెన్స్ ఎప్పుడు సాధిద్దాం, ఆ విధంగానే ఉంది. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మరి? లక్ష్యం మారిపోతుంది, ప్రియారిటీస్ మారిపోతుంటుంటాయి. సో ఇప్పుడు మీ ప్రశ్నకి నాది 2వ ఆన్సరే నాది ఏంటంటే, ప్రయాణం ముఖ్యం కాదు, లక్ష్యం ముఖ్యం కాదు. ఎక్కడికి వెళ్తున్నాం అన్న దానికంటే, ఎలా వెళ్తున్నాం అన్న దానికంటే ఎవరితో వెళ్తున్నాం అన్నది ఇంపార్టెంట్. అంటే కంపెనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జర్నీ కాదు, డెస్టినేషన్ కాదు, కంపెనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు మీకు చూడండి, ప్రయాణమే అంటున్నాం కాబట్టి మనం ఏ ట్రైన్లోనో, ఫ్లైట్లోనో, బస్సులోనో ఒక దూర ప్రయాణం చేస్తున్నప్పుడు అరే అప్పుడే వచ్చేసిందా అని అనిపించాలంటే పక్కవాడు మంచి బాగా ఎంటర్టైన్ చేసేవాడు, ఆనందంగా వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలని సమయాన్ని తెలియకుండా తీసుకెళ్లే వాళ్ళు ఉంటే అరే అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది. లేదా మీరు వాచ్ చూసి ఇంకా రాలేదా అన్నారంటే దాని అర్థం మీ కంపెనీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సో ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకుంటాం, కానీ చేరుకునే ప్రయాణాన్ని నేను ఎంజాయ్ చేయాలంటే నా తోడున్న తోడు నాకు అద్భుతంగా అనిపిస్తే కష్టాలు కష్టాల్లా అనిపించవు, ఇబ్బందులు ఇబ్బందుల్లా అనిపించవు, ఒడిదుడుకులన్నీ జీవితంలో అవి ఒక మెమరీస్ లాగా నిలబడిపోతాయి. నిలబడినప్పుడు అప్పుడు లక్ష్యం కోసం ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తారు. చేసినా అందరూ చేరుకున్నాక కూడా అరే అప్పుడే చేరుకున్నామే లక్ష్యం అని అనిపిస్తుంది, ఈజీగా హ్యాండిల్ చేసామా అని అనిపిస్తుంది. అనిపిస్తూ ఉంటుంది. లేదు అంటే వాళ్ళకి రోజు తినే గండమే. ఇదే బ్యాడ్ కంపెనీ అయితే లక్ష్యం మర్చిపోతారు, జర్నీ వద్దనుకుంటారు, ప్రయాణమే లేదని డ్రాప్ చేస్తారు, టికెట్ క్యాన్సిల్ చేస్తారు. అంతే. అంటే దాని అర్థం ఏంటంటే లైఫ్లో మీరు స్పెండ్ చేసిన టైము, మ్యారేజ్ చేసుకుని ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలనుకున్నది
ఆ లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోయింది. కాబట్టి 3 ముఖ్యమని తెలిసినప్పుడు నెంబర్ 1 టాప్ ప్రయారిటీ లక్ష్యం. లక్ష్యం ఉంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరికైనా ఒక ఇష్టదైవాన్ని ఎవరినైనా దర్శించుకోవాలని ప్రయాణం చేస్తున్నాం అనుకుందాం. ట్రైన్ లేట్ వచ్చింది. ఏం వెళ్తాం, దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోదామని ఎవరైనా వెళ్తారా? పొరపాటును కూడా చేయం అది. ఎంత లేట్ అయినా అక్కడ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తారు. ప్లాట్ఫామ్ మీద పడుకొని అయినా సరే వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్తారు. ఎందుకంటే లక్ష్యం బలమైంది అయినప్పుడు ప్రయాణం ఇబ్బంది అయినా సరే కొంచెం కష్టమైన ఓపిక్గా వెళ్తాం. చేసే మార్గంలో చుట్టూ అందమైన ప్రకృతి ఉంటే ఎంత దూరం ఉన్నా సరే లక్ష్యం, ప్రకృతి చాలా అందంగా ఉంది, దాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రయాణం చేయాలని మీరు ఎప్పుడైనా చూస్తే ట్రావెల్స్లో కూడా మీరు ఎప్పుడైనా సరే ఈ 2 సిటీల మధ్య ట్రావెల్ చేశారా అని అంటారు. ఎంత దూరం ఉందన్నది కాదు, ఆ ప్రకృతి దృశ్యాలు ప్రయాణంలో చాలా అందంగా ఉంటాయి. అంటే ప్రయాణంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ప్రకృతి అందంగా ఉంటే ఎంత దూరం ఉంది డెస్టినీ అని పట్టించుకోకుండా కూడా ప్రయాణం చేస్తాం. సో ఇవి కూడా చాలా ముఖ్యం, ప్రయాణం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసేదిలా ఉండాలి. నా జీవితాన్ని నేను ఇలాగే కొనసాగించాలి అని అనిపించేదిగా ఉండాలి. ఇక 3వది కంపెనీ. మనం ఇందాక మాట్లాడుకున్నాం, పక్క మనిషి మన గౌరవాన్ని నిలిపే వ్యక్తి, మన ప్రయత్నాల్ని ప్రోత్సహించే వ్యక్తి, లేదా ఇంకా ముందుకు మనం ఖచ్చితంగా మన డెస్టినీ చేరతాం అన్న భరోసా ఇవ్వని వ్యక్తితో కలిసి ప్రయాణం చేయాలంటే భారంగా తోస్తుంది. అలాంటి భారం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోలేరు, ఎంత బలమైంది అయినా సరే. కాబట్టి ఈ 3 ముఖ్యమే. కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటే లక్ష్యం ఒకటి, ప్రయాణం ఒకటి, ఈ 2 ఎంత ఇంపార్టెంటో కంపెనీ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. జీవితం ఒకలా అనుకుని మ్యారిటల్ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత లక్ష్యము కనిపించట్లేదు, జర్నీ దారి కనిపించట్లేదు అని మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. హోప్లెస్ అని మాట్లాడుతూ ఉంటుంటారు. ఇంకా అయిపోయింది, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, పిల్లలు ఉన్నారు కాబట్టి వెళ్తున్నాం, పరువు కోసం ముందుకెళ్తున్నాం, లక్ష్యము ఉండదు, దారి ఉండదు, వెళ్తారు అంతే. అలాంటి వాళ్ళకి కనుక మన సెషన్ కావచ్చు, పర్సనల్ అపాయింట్మెంట్ కావచ్చు, విజువలైజేషన్ క్లాసెస్ కావచ్చు, ఫస్ట్ వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవాలంటే, ఆ పెయిన్ నుంచి బయటికి రావాలంటే, హోప్ని రీక్రియేట్ చేయాలి అంటే, లక్ష్యాన్ని చూడగలగాలి అంటే ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం సార్. మనం ఒక 10 నిమిషాల్లోనో ఒక 10 ఎపిసోడ్లోనో చెప్పే కంటెంట్ అయితే కాదు. బట్ మనం ఓన్లీ ఒక టాపిక్ తీసుకొని జీవితంలో ఇవి ఇంపార్టెంట్, కొన్నిసార్లు మనం దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటుంటాం. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుందని కూడా చెప్తూ ఉంటుంటాం. సొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ హోప్ని క్రియేట్ చేయడమే నా ఈ ఎపిసోడ్కున్న మెయిన్, అంటే నేను అనుకుని చేసిందే అది. సో మీరు ఎటువంటి హోప్ని క్రియేట్ చేస్తారు? జనరల్గా అండి, చాలామంది మీరు అన్నట్టు ప్రయాణం బాగాలేదు, కంపెనీ బాగాలేదు, లక్ష్యం కనిపించట్లేదు, మరి మీ పాత్ర ఏంటి? ప్రేక్షక పాత్రేనా? క్వశ్చన్ మార్క్ కదా. ఇప్పుడు మీరు కనుక ఈ విజువలైజేషన్ కానీ, ఈ విజువలైజేషన్లో మనం మాట్లాడే మాటల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని క్షమించి, మిమ్మల్ని ప్రయాణం దాకా మొదట్లో లక్ష్యం చూపించిన వాళ్ళకు గ్రాటిట్యూడ్స్ చెప్పి, మీ పాత్రను పర్సంటేజ్ని పెంచగలిగేది విజువలైజేషన్. అంటే నా ప్రయాణాన్ని నేను నిర్ణయించుకొని నేను అనుకున్నట్లే తీసుకెళ్ళగలను, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టినా సరే, నా కంపెనీ బాగాలేకపోయినా సరే లక్ష్యాన్ని నేను చేరుకోగలను అన్న ధైర్యాన్ని ఇచ్చి తమ పాత్ర పర్సంటేజ్ను కూడా పెంచగలిగింది విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ ద్వారా వాళ్ళు వాళ్ళ జీవితం పట్ల పూర్తిగా అదుపును సాధించగలిగే ధైర్యాన్ని వాళ్ళు పొందుతారు. ఈ ధైర్యం లేనప్పుడే మన ప్రయాణం ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రయాణం ఇతరుల మీద ఎప్పుడు ఆధారపడి ఉంటుంది? నాకు నిర్ణయం ఏం లేదు, మీరు ఏం చెప్తే నేను అదే అని అన్నప్పుడు. అలా కాకుండా నా నిర్ణయం ప్రకారం నేను అన్ని పరిస్థితులను చక్కబెట్టి ఎక్కడ తీసుకెళ్ళగలను, ఎప్పుడు తీసుకెళ్ళాలనో అక్కడ తీసుకెళ్ళగలను అనే ధైర్యాన్ని ఇచ్చేది విజువలైజేషన్. పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా కానీ, పేరెంటింగ్ అండ్ రిలేషన్షిప్ ప్రోగ్రామ్ వల్ల కానీ మనం ఇట్లాంటి హెల్ప్ చేస్తున్నాం. చాలామంది మనం కన్సల్ట్ కూడా అవుతున్నారుగా. సో కన్సల్టెన్సీ ద్వారా అర్థం చేసుకుంటే మీ పాత్ర, అరే నేను ఊహించలేదు, నా పాత్ర ఇంకా ఉంది కదా అని అనుకున్నప్పుడు, నా పాత్ర ముగియలేదు కదా, ఇంకా ఆ పాత్ర ఉంది అని అప్పుడు మనం అనుకోవాలి. నన్ను అడిగితే ఇట్లా ఎవరైనా ఫీల్ అయ్యేవాళ్ళు, మీరు బాగా గుర్తు చేశారు, అభి పిక్చర్ బాకీ హై అంటారు. నా పాత్ర ఇంకా ఉంది అనే అక్షరాల్ని ఒక పోస్టర్లో రాసి ఇంట్లో పెట్టుకుంటే అది ఎవరికి అర్థం కాదు, మీకు అర్థం అవుతుంది. మీకు ఎక్కడైనా సరే నా అదుపు తగ్గుతోంది అని అన్నప్పుడు
ఒక్కసారి ఆ పోస్టర్ని చూడండి, నా పాత్ర ఇంకా ఉంది అని తెలుస్తుంది. అది బాగా మోటివేట్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.